హాయ్ గాయ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ మోమోస్. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చూపిస్తాను. ప్రిపరేషన్ ఫస్ట్ అయితే మైదా ఫ్లోర్ తీసుకున్నాను. దానికి సరిపడేంత సాల్ట్ వేసి వాటర్ వేసి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో బాగా మెత్తగా వచ్చేలా అయితే కలుపుకున్నాను. దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి వెట్ క్లాత్ అయితే క్లోజ్ చేసి 15 to 20 minutes అయితే రెస్ట్ ఇచ్చేసానండి. దాని సైడ్ పెట్టిన తర్వాత నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి దాంట్లో జింజర్ ఇంకా గార్లిక్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. సో దట్ అవి కొంచెం పచ్చి టేస్ట్ రాకుండా కొంచెం బాగుంటాయి. సో దాని తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ అయితే వేసుకుని ఫ్రై చేశాను. చిల్లీస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మీరు ఏ వెజిటేబుల్స్ తీసుకుంటున్నారో అవి వేసుకోండి. మేమైతే ఇక్కడ క్యారెట్ ఇంకా క్యాబేజ్ తీసుకున్నాం. అవి రెండు బాగా ఫ్రై చేసేసాము. దాని తర్వాత పన్నీర్ వేసుకోండి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఎక్కువ కలపకండి. దానిపైన పెప్పర్ ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నాము. సో మా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. సో దాన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఫస్ట్ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అవైతే చపాతీలా చేసుకోండి. చపాతీలా చేసుకున్న తర్వాత మీకు ఏ సైజ్ మోమోస్ కావాలంటే ఆ సైజ్ సరిపడే గ్లాస్తో కానీ బౌల్తో కానీ అయితే షేప్ కట్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ గ్లాస్తో కట్ చేసాము. అదైతే మాకు చిన్నగా వచ్చినాయి మోమోస్. సో దాని తర్వాత మేము వేరే బౌల్ యూస్ చేసి కొంచెం పెద్దగా అయితే చేసుకున్నాము. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. మోమోస్ షేప్స్ కూడా చాలామంది డిఫరెంట్గా చేస్తారు. మాకైతే ఫస్ట్ రాలేదు. లాస్ట్కి ఎలాగోలా మా సిస్టర్ అయితే చేసి పెట్టింది. మొత్తం మీద అయితే ఫైనల్గా ఒక షేప్ అయితే వచ్చింది. ఇలా అయితే మేము మా మోమోస్ చేసుకున్నాం. టేస్ట్ అయితే మట్టుకు అసలు చాలా బాగుంది పన్నీర్ మోమోస్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చేసి చెప్పండి. మా మోమోస్ ఎలా ఉన్నాయో కూడా చూసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.